జిందాబాద్ జిందాబాద్ అవర్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి యూరోపియన్ లాంగ్ जिंदाबाद जिंदाबाद शाश्वत में यूनिटी जिंदाबाद 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 शाश्वत में यूनिटी लॉन्ग लिव YDBIUFO privatization of YDBIUFO privatization of YDBIUFO assault on banks we condemn assault on banks we condemn యూఎఫ్పియు పిలుపు మేరకు మేము ఈ ధర్నాన్ని చేపడుతున్నాము. ఈ నెల 24-25న ధర్నాన్ని చేపడుతున్నాము. ప్రత్యేకంగా మా డిమాండ్స్ ఏంటంటే ఫ్రైడే బ్యాంకింగ్, ప్రైవేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ని ఆపేయాలని కోరుతున్నాము. అలాగే అవుట్ సోర్సింగ్ ని తీసుకోకుండా ఉన్న టెంపరరీ వాళ్ళని కన్ఫర్మ్ చేయాలని, ఇంకా అన్ని క్యాడర్స్ లోనూ కావాల్సిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. Dear comrades, today we have assembled here for part of the education program, mainly for Friday banking. Friday banking is a long-lasting feature which we need to get it. Actually, bankers are suffering a lot with unlimited working hours. So Friday banking is a must for the bankers, because all other organizations are getting Friday banking, but bankers are they are not getting, they are deprived of getting the Friday banking. And also there is a lot of recruitment is required in the banking sector. That recruitment has also to be happened. So we demand the government to have sufficient recruitment in the banking sector. So these are the main issues actually. Thank you. Good evening. 24-25 తారీఖులో తలపెట్టిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్ట్రైక్ని ఈ 4 రోజుల నుంచి మనం దశల వారీగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వైరా రోడ్డు మెయిన్ బ్రాంచ్లో డెమాన్స్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఈ 17 మళ్ళా 22వ తారీఖులో కూడా మేము ఈ డెమాన్స్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాము. మెయిన్ ఉద్దేశము ఈ మా 24-25 తారీఖులో తలపెట్టిన స్ట్రైక్ మెయిన్ ఉద్దేశము ఫ్రైడే బ్యాంకింగ్ మెయిన్గా మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. ఈ గవర్నమెంట్ ఎంత మొండి వైఖరిగా ప్రవర్తిస్తుందా అంటే ఈ 24-26 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్ట్రైక్ ఆగదని చెప్తున్నాం. అవసరమైతే ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఖబర్దార్ సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. నా పేరు షేక్ ఇబ్రాహిం, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్, హైదరాబాద్ సర్కిల్, ఏఓ నల్గొండ. ఈరోజు యూఓపియు కార్యాచరణలో భాగంగా ఈరోజు మనము 11వ తారీఖు కూడా డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ నేషనల్ బ్యాంక్స్ తరఫున ఈ యొక్క యూఓపియు బ్యానర్ కింద మనము ఈ ప్రోగ్రామ్ను చేపడుతున్నాం.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు అంటే రాబోయే రోజుల్లో 5 రోజుల పని దినాలు ఉండాలని, అదేవిధంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న బ్యాంకులో ఇబ్బంది పడుతూ సరిపోకుండా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని మరింత ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేయాలని, అదేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ వ్యతిరేక చర్యలకు భాగంగా కొంత బ్యాంకింగ్ వ్యవస్థ నష్టపోతుంది. దాన్ని కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అదేవిధంగా ఐడిబిఐని ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని మేము కోరుకుంటాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ 5 days బ్యాంకింగ్ని గత బైపార్టెడ్ సెటిల్మెంట్లోనే అయింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అది నాంచుడు ధోరణి చేస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి వచ్చేసి ఈరోజు డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాంలో, అదేవిధంగా రాబోయే 21వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని సెంటర్స్లో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ ఎందులో భాగం అంటే రేపు మార్చి 24, 25 తారీఖున దేశవ్యాప్తంగా 48 గంటల నిరవధిక సమ్మె చేపట్టబోతున్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్తో అందరికీ ఏకీకృతంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ బ్యానర్ కింద మేము అనేకమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. రాబోయే మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే రాబోయే మార్చి 24, 25 తారీఖులో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఆ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క మన యొక్క పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని రాబోయే రోజుల్లో ఈఓపీయు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా ఆ కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్కరూ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి మేము ఈ యొక్క పోరాటాన్ని ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రతి ఒక్కరు కూడాను సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క ఈఓపీఐ బ్యానర్ కింద చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా ఇప్పటి వరకు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పాల్గొని ఈ యొక్క ఈఓపీయు ఇచ్చినటువంటి కాల్ని ఖచ్చితంగా అమలు చేయవలసే విధంగా మనం ఎంప్లాయీస్ అందరూ ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వానికి మేము కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 5 దినాల పని రోజులు మాత్రమే ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న మొండి వైఖరిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని కూడా మేము ఈ యొక్క ఫోరంలో తెలియజేసుకుంటున్నాం. ఈఓపీయు జిందాబాద్.